రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి భలే నాటకం నడుస్తోంది. చాలా విచిత్ర నాటకం. కథలో మలుపులే మలుపులు, ట్విస్టులకు ట్విస్టులు, టర్నులకి టర్నులు. ఎక్కడ మలుపు తిరుగుతుందో, ఎవరెప్పుడు ఏ పాత్ర వహిస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఈ కథలో హీరోయే జోకర్, జోకరే విలన్. హీరో, జోకర్, విలన్ ఒక్కరే అయి మూడు రకాలుగా నటిస్తూ మొత్తం మీద కలగా పులగం చేస్తున్నటువంటి ఆ నాయకుడి పేరు మహమ్మద్ యూనుస్. మహమ్మద్ యూనుస్ నిజానికి రాజకీయాలకి చాలా దూరంగా ఉండి ఏదో ఆర్థిక శాస్త్రంలో పరిశోధనలు చేసుకుంటూ ఉండేటటువంటి 84-85 ఏళ్ల వ్యక్తి. ఆయన అసలు బంగ్లాదేశ్లోనే ఉండేవారు కాదు, ప్యారిస్లో ఉండేవారు. షేక్ హసీనా వాజెద్కి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమై ఆమె దేశం వదిలి ఆగస్టు 2024లో పారిపోయినప్పుడు వీలైనంత త్వరగా ఎన్నికలు జరిపేందుకు, పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ఒక కేర్ టేకర్ అవసరమైంది. ఈ కేర్ టేకర్గా 84 సంవత్సరాల మహమ్మద్ యూనుస్ని ప్యారిస్ నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ మాట్లాడగలడు, ఆర్థిక శాస్త్రం గురించి ప్రసంగించగలడు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి, ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థులకు పెద్ద దిక్కులాగా కనిపిస్తారు. మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో, జమాతే ఇస్లామీ, హర్కతుల్ అన్సర్, అదేవిధంగా హిఫాజతే ఇస్లామీ వంటి సంస్థలు, ఇవన్నీ కూడాను మహమ్మద్ యూనుస్ పర్వాలేదు మనం చెప్పినట్టు వింటాడు, కీలుబొమ్మలా ఉంటాడు అనుకున్నారు. అటు అమెరికా కూడా తన ప్రయోజనాల కోసం, తన లక్ష్యాల కోసం పనికొచ్చే కీలుబొమ్మలా తాత్కాలికంగా ఈయన పనికొస్తారని భావించింది. షేక్ హసీనా వాజెద్ వెళ్ళిపోతే చాలు అన్నది ఈ ముగ్గురి ఆలోచన. ఈ ముగ్గురి ఆలోచనల్లో అంతర్భాగంగా ఈ 84 ఏళ్ల వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ముసలోడికి దసరా పండగ అని పాత సామెత. అధికారంలోకి ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఓట్లతో సంబంధం లేకుండా, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా, పార్టీ లేకుండా నేరుగా డైరెక్ట్గా దేశాధికారి, దేశం యొక్క ప్రధానమైనటువంటి పాలకుడుగా అవగానే మహమ్మద్ యూనుస్ మనసు మారిపోయింది. మహమ్మద్ యూనుస్ ఇప్పుడు తను అధికారంలో ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలి అన్నది మొదలుపెట్టారు. అక్కడి నుంచి హీరో నుంచి ఆయన జోకర్గా మారాడు. జోకర్గా మారిన తర్వాత ఆయన ఇప్పుడు తన అధికారంలో ఉండడం కోసము ఈ విద్యార్థులందరితో ఒక పార్టీ పెట్టించారు. మీరందరూ ఒక పార్టీ పెట్టండి, విద్యార్థి నాయకులకు మీరు పార్టీ పెట్టండి, మీ పార్టీకి నేను పెద్ద దిక్కుగా ఉంటాను, మీకు ఎక్కువ సీట్లు, ఓట్లు వచ్చిన తర్వాత మీరు అధికారంలో ఉంటారు, మీకు నేను నాయకుడిగా ఉంటాను. అంతవరకు బాగుంది. కానీ విద్యార్థులకు రాజకీయాలు తెలియవు, ఆర్గనైజేషన్ ఎలా నిర్మాణం చేయాలో తెలియదు, వ్యవస్థాగతంగా ఒక పార్టీని ఏ రకంగా గ్రాస్ రూట్ స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి ఎలా నిర్మాణం చేయాలో తెలియదు. దాంతో వాళ్ళ పార్టీ పుట్టగానే చచ్చిపోయిన బిడ్డలాగా తయారైంది. ఇటు జమాతే ఇస్లామీ, హిఫాజతే ఇస్లామీ వంటి మతోన్మాద సంస్థలు ఈయనను కీలుబొమ్మగా వాడుకుంటూ వీధుల్లో పోరాటాలు చేస్తూ, ప్రొటెస్టులు చేస్తూ, హిందూ ఆస్తుల మీద దాడులు చేస్తూ, రోడ్డు మీద హఠాత్తుగా వేల మందిని పోగు చేయగలిగేటటువంటి తమ సామర్థ్యంతో ఈయనని సింహాసనం మీద ఉంచడానికి ఉపయోగపడుతున్నాయి. కానీ దానికి ఆయన ఈ మతోన్మాద శక్తుల ముందు నేల నాకి మూల కూర్చునేటటువంటి చిపురుకట్టలాగా పనికొస్తున్నాడు. దీంతో ఆయన హీరో నుంచి జోకర్గా మారారు. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా కూడా ఆయన్ని తన ప్రయోజనాలను సిద్ధించుకునేందుకు షేక్ ముజిబుర్ రెహమాన్ సమయం నుంచి, ఆ తర్వాత షేక్ హసీనా వాజెద్ సమయం నుంచి అడుగుతున్నటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ తమకు ఇమ్మని కోరుతోంది. సెయింట్ మార్టిన్ ఐలాండ్స్లో ఆల్రెడీ కొందరు అమెరికన్లు వచ్చినట్టు కూడా వార్తలు ఉన్నాయి. సెయింట్ మార్టిన్ ఐలాండ్ నుంచి ఈ
చిట్టగాంగ్ కాక్స్ బజార్ ప్రాంతం నుంచి, బంగ్లాదేశ్ మ్యాప్లో ఉన్నటువంటి చిట్టగాంగ్ కాక్స్ బజార్ నుంచి డైరెక్ట్గా బర్మాలో ఉన్నటువంటి రఖైన్ రాష్ట్రంలోకి హ్యుమానిటేరియన్ కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నారు. ఈ హ్యుమానిటేరియన్ కారిడార్ పేరిట ఈరోజు వస్తువులు వెళ్తాయి, సహాయం వెళ్తుంది, రేపు ఆయుధాలు వెళ్తాయి. కాబట్టి బంగ్లాదేశ్ సైన్యం దీన్ని వ్యతిరేకిస్తుంది. అక్కడి నుంచి మహమ్మద్ యూనుస్ జోకర్ నుంచి విలన్గా మారాడు. అమెరికా కోరింది, అమెరికాకి ఇస్తాం. మతోన్మాద జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కోరింది, దానికి ఇచ్చేస్తాము. విద్యార్థుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాము. అధికారంలో ఎలాగో అలాగా మనం ఉండాలి. 84 ఏళ్ళు వచ్చినా కూడాను అధికారం కావాలి. ఇక్కడ సమస్య సైన్యంతో వచ్చింది. సైన్యము మేము ఈ వీధుల్లో ఉండి శాంతి భద్రతల్ని పరిరక్షించే బాధ్యత మాది కాదు, సైన్యము దేశాన్ని పరిరక్షించాలి, మేము బ్యారక్స్లో ఉండాలి. కాబట్టి వీలైనంత త్వరగా డిసెంబర్ లోపల ఎన్నికలు జరిపించాలని సైన్యం హుకుం జారీ చేసింది. అంతేకాదు, దేశ భద్రత, దేశ రక్షణకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా సైన్యాన్ని సంప్రదించి తీరాలని చెప్పి కూడా కండిషన్ పెట్టింది. ఈ 2 కండిషన్లు పాటించడం ఎలాగా తెలియనటువంటి, లేకపోతే ఆ రకంగా పాటించి తక్షణం ఎన్నికలు జరిపితే తను మళ్ళీ ప్యారిస్కి వెళ్ళిపోవాల్సి ఉంటుందని తెలిసినటువంటి మహమ్మద్ యూనుస్ ఇప్పుడు 1-2 పార్టీలను పోగు చేసి ఏదో రకంగా మద్దతును కూడగట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జూన్ వరకు నేను అనుకున్నటువంటి సంస్కరణలు పూర్తి కావు, కాబట్టి జూన్ తరువాత ఎన్నికలు ఎప్పుడు జరపాలో నేను డేట్ని ఫిక్స్ చేస్తానంటున్నారు. బంగ్లాదేశ్లోని 7 ప్రధానమైనటువంటి పార్టీలు డిసెంబర్ లోపల ఎన్నికలు జరగాలంటున్నాయి. జూన్ తరువాత తేదీని ప్రకటిస్తాను అంటున్నారు మహమ్మద్ యూనుస్. ముఖ్యంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షము షేక్ హసీనా జరిపినటువంటి ఎన్నికల్ని బహిష్కరించినటువంటి పార్టీ ఖాలిదా జియా, మాజీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఖాలిదా జియాకి చెందినటువంటి పార్టీ. ఆ పార్టీ ఢాకాలో ఒక భారీ ఊరేగింపు నిర్వహించి డిసెంబర్ లోపల ఎన్నికలు జరగాలని చెప్పి అంటోంది. 7 రాజకీయ పార్టీలు డిసెంబర్లో ఎన్నికలు జరగాలంటున్నాయి. మహమ్మద్ యూనుస్కి మాత్రం వచ్చే జూన్ వరకు, అంటే మరొక్క సంవత్సరం పాటు తాను పరిపాలించాలి. ఆ సంవత్సరం తరువాత ఎన్నికల తేదీ గురించి ఆలోచిస్తాం, ప్రకటిస్తామంటున్నారు. ఈ రకంగా బంగ్లాదేశ్ అనేటటువంటి భలే డ్రామాలో ముందు హీరోగా, తరువాత జోకర్గా, ప్రస్తుతం విలన్గా మహమ్మద్ యూనుస్ మారారు. బంగ్లాదేశ్లో ఈరోజు అన్ని ప్రధాన నగరాల్లోనూ ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు, జీతాలు రాలేదని ఉద్యోగులు తమ పని వేళలు మెరుగుపరచాలని చెప్పేసి కార్మికులు, వ్యవసాయదారులకు సమయానికి సబ్సిడీలు, వస్తువులు అందటం లేదని వాళ్ళు అందరూ రోడ్ల మీద ఉన్నారు. ఇటు మతోన్మాద సంస్థలు అరెస్ట్ అయి జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడిపించుకునేందుకు దానికి మద్దతుగా రోడ్డెక్కి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు BNP కూడాను ఎన్నికల్ని డిసెంబర్ లోపల నిర్వహించాలని చెప్పి, డిసెంబర్కి ఎన్నికలు పూర్తి కావాలి అంటే సెప్టెంబర్కో అక్టోబర్కో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలి, అది జరగాలని చెప్పి అది రోడ్డెక్కుతోంది. మొత్తం మీద ఢాకా, ఖుల్నా, రాజ్షాహి అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఈరోజు నిరసనలు. మన హీరో కమ్ జోకర్ కమ్ విలన్ అయినటువంటి మహమ్మద్ యూనుస్ ఏదో ఒక రకంగా అధికారంలో ఎలా కొనసాగాలి అన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ, బంగ్లాదేశ్ సామాజిక వ్యవస్థ గంగలో కలిసిన పర్వాలేదన్నటువంటి ధోరణిని అవలంబిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.